హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ 30 సంవత్సరాల నాటి జ్ఞాపకాలు. అప్పట్లో ఫోన్లు ఇటు అవేమి లేవు. లేకపోయినా సరే ఎక్కడన్నా ఏదన్నా చూస్తే ఎలా పట్టేసేదాన్ని, అలా కుట్టేసేదాన్ని. ఇవన్నీ ఊళ్ళతో అల్లాను అనమాట అప్పట్లో. ఇదైతే ఇది మనం టేబుల్ మీద ఫ్రూట్స్ పెట్టుకుంటాం కదా బుట్టలో, దాని మీద కప్పడానికని అల్లాను. ఈ మధ్యలో ఫ్లవరు పెట్టి ఇలా అంచుకుట్టి ఇవన్నీ ఇదే అల్లకం. ఇంకా మిక్సీకి ఏదన్నా పిండిలో అయి పడకుండా పొడవుగా కుట్టి దాన్ని మిక్సీ ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో ఎక్కడికక్కడ జాయింట్లు చేసుకొచ్చేదాన్ని. అవన్నీ అయిపోయాయి. ఇదైతే గుమ్మానికి కట్టేది. ఈ అప్పట్లో ఇది మామూలుగా ఉండేది కాదు. జనాలందరూ ఇదే అల్లి వేసేవాళ్ళు, బయట కొనేవాళ్ళు. ఇప్పుడంటే ఓల్డ్ అయిపోయింది, ఇవి ఎవరు కొనట్లేదు. చూడండి ఇట్లా ఇట్లా ఉంటుంది. ఈ మధ్య మధ్యలో గంటలు కూడా ఉండేవి, ఊడిపోయినాయి. ఇది అల్లాను మన గుమ్మాలకి. ఇక ఇవన్నీ ఎప్పుడు బయటపడినాయి అంటే, నాకు ఈ మధ్య నీళ్ళు దులిపాను, తవ్వకాల్లో పురాతన వస్తువులు బయటపడినాయి అన్నట్టు ఇవన్నీ బయటపడినాయి అన్నమాట. తీసి పెట్టాను అన్నీ. తీసుకొని మళ్ళీ ఇప్పుడు వేస్తే ఇప్పుడు ఇళ్ళకి ఇవి అంతగా లుక్ అనిపించదు. అప్పట్లో బాగుండేవి కానీ ఇంకా సరే అని మళ్ళీ అక్కడ పెట్టాను. ఒక వీడియో చేద్దాం చెప్దాము, మన వాళ్ళందరికీ చూపిద్దాం అనిపించింది. అందుకని మళ్ళీ వీడియో ఈ ఫ్లవర్స్ అల్లుకొని ముందు ఈ పట్టి అల్లి దీంతో ఈ ఊలుతో, ఇలాంటి ఊలుతో అల్లి తర్వాత దాని మీద ఈ ఫ్లవర్స్ కుట్టుకొని తయారైన ఫ్లవర్స్ దీని మీద పెట్టి అక్కడ ఒకటి పెట్టి ఇవేమో మూడు ఆర్సీల్లాగా, 4 గుమ్మం ఎంత ఉంటే అంత ఇట్లా ఆర్సీల్లాగా ఇలాగా. చూడండి, ఇది అల్లాలంటే అంత టైం పడుతుంది. ఎక్కడికక్కడ గొలుసుల్లాగా అల్లి ఈ కింద ఇట్లా డిజైన్ చేసి పెట్టాను. ఆ కుచ్చులు పెట్టాను కింద. అసలు అప్పట్లో సూపర్ ఉండేలేండి ఇవన్నీ. ఇలాగే మళ్ళీ ఈ వైర్ అయితే బంచులు కట్టలు వస్తాయి. అవి తీసుకొచ్చి దీనికి ఇలా రౌండ్ చేయాలంటే అంత టైం పడుతుంది, చాలా టైం పట్టింది. ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇదొకటి ఇలాగా, ఈ 2 ఇది బుట్ట అనమాట. ఈ వైరుతో బుట్టలు చాలా చాలా మోడల్ అల్లేవాళ్ళు. ఇక అంతా అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎవరు అల్లట్లేదు. నేనైతే ఇది కొంచెం ట్రై చేసా. ఒక బుట్ట అల్లాను, అల్లి వాడి అది పాడైపోయింది, తీసేసామన్నమాట. ఈ బుట్ట అంకుల్ గారు షాపుకి తీసుకెళ్తే, చిల్లర కొట్టుకి పాలకి అట్లా తీసుకెళ్ళేవాళ్ళు. అసలు ఈ బుట్ట ఎలా అల్లారండి, అంత బాగుంది. ఇది రౌండ్ షేప్ అనమాట. ఇది ఇటు వస్తుంది. ఇంకొకటి తయారు చేస్తాను అటు సైడు. ఈ బుట్ట అల్లేదేమో దీనిలాగా వస్తుంది అనమాట. అడుగు దీనిలాగా వచ్చి అది రౌండ్ వస్తుంది. ఆ రౌండ్ అల్లి ఈ 2 అటు ఇటు పెడతాను. ఇక్కడ ఓపెన్ పెడతాను అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఓపెన్ పెడతాను ఇట్లా. ఇదంతానేమో రౌండ్ కవర్ చేసేస్తా, పైన కాడలు పెడతాను అనమాట. అసలు ఆ బుట్ట ఎంత సూపర్ ఉందో అసలు. అది ఆ బుట్ట ఎలా నేర్చుకున్నానంటే, నేను మా ఫ్రెండ్ ఒకళ్ళు ఎవరో డబ్బులు ఇచ్చి అల్లిచ్చారంట, వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేయించుకున్నారంట. ఆ బుట్ట ఎలా అల్లారు, ఎక్కడ కొన్నారంటే చెప్పలా, సీక్రెట్. కొంచెం చెప్పరు కదా కొంతమంది, మన దగ్గరే ఉండాలి ఆ వస్తువు, ఇంకొకరి దగ్గర ఉండకూడదు అన్నట్టుగా కొంతమంది చెప్పరు. నేను దాన్ని ఎలా కుట్టారని పసిగట్టి కొంచెం చూసి ఐడియాతో అలా చేయొచ్చు అనిపించింది. ట్రై చేద్దామని వైర్ తెచ్చేసి అప్పటికప్పుడు ఈ వైర్ తీసుకొచ్చి ఆ ఫ్లవర్ అల్లి అలా ఎలాగో నాకు ఇలా అల్లడం వచ్చు. ఈ ఫ్లవరు ఇది అల్లాను కదా, దీన్ని ఆధారంగా తీసుకొని నేను దీన్ని తయారు చేశా. అసలు ఇది 2-3 ఏళ్ళు అయిపోయి ఉంటుంది. సగం తయారు చేసి అక్కడ పడేశాను. నేను చెప్తూ ఉంటాను కదా మీకు, కొంచెం మనకు వచ్చిన పని పక్కన పడేయొద్దు, మళ్ళీ రన్నింగ్ పెట్టండి, మళ్ళీ చెయ్యండి. అలా అటకెక్కించకూడదు. ఏదైనా సరే మనం చేయాలనుకుంటే ఏదైనా చేస్తామని చెప్తూ ఉంటాను కదా, అది గుర్తొచ్చింది.
నేను ఇలా పడేసానేంటి మళ్ళీ సగం చేసి పెట్టేశాను. 4, 5 ఏళ్ళు అయిపోయి ఉంటుందేమో ఇది మొదలుపెట్టి. ఇంకా నేను నిన్న ఇల్లు దులుపుతూ ఉంటే కనిపించాయి ఇయన్నీ. ఈ మెటీరియల్ మొత్తం తీసి పక్కన పెట్టాను. ఇక ఈ బుట్ట తయారు చేస్తాను చూడండి. అంత తొందరగా కాపోయినా చేస్తా. కొంచెం లేట్ అయినా కూడా మళ్ళీ వీడియో చేస్తాను. చూపిస్తా మళ్ళీ మీకు. చూడండి అసలు ఎంత సూపర్ ఉంటుందో. ఇప్పుడు అప్పట్లో ఈ బుట్టలన్నీ అల్లి ఉన్నారు కాబట్టి అంత వెరైటీగా అనిపించలేదు. అదంతా ట్రెండ్ అయిపోయింది కదా! ఇప్పుడు కొత్తగా చూస్తారనమాట దీన్ని. చూసి ఇంకా ఆశ్చర్యపోతారు. అంత బాగుంటుంది ఈ బుట్ట. రౌండ్ షేప్ వచ్చి ఈ పైగా ఇది రెడ్డు లైట్ కలర్ కాంబినేషన్ కదా! కాడలు కూడా రెడ్ వేస్తాను ఇక్కడ పట్టుకోవడానికి. చుట్టూ రెడ్ వస్తుంది. ఈ బిళ్ళలు మాత్రం ఇలాంటివి అటొకటి ఇటొకటి ఇలా వస్తాయి. అసలు ఇంకా ఎంత సూపర్ ఉంటుందంటే అంత సూపర్ ఉంటుంది. చెప్పలేను. మీరు వెయిటింగ్ చేయాలి. ఇంకా ఆంటీ ఎప్పుడు ఈ వీడియో చేస్తుంది, బుట్ట ఎప్పుడు తయారవుతుంది అని. పట్టుద్ది దాదాపు 4 నెలలు 3 నెలలు పట్టుద్ది. నేను రోజు చేయలేను కదా! కొంచెం చెయ్యి నొప్పి వస్తుంది దీన్ని ఇట్లా ఇది సూది ఉంది కదా! ఆ సూది మీద నుంచి లోపల నుంచి లాగుతూ చేయాలి. ఆ బుట్టని తయారు చేయాలి. అది కొంచెం కష్టం. అయినా సరే చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్ నచ్చితే ఫాలో అవ్వండి. ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. ఓకేనా?